హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చపాతీ విత్ ఎగ్ కర్రీ. ఇది ఎగ్ కర్రీ అంటారు, ఫ్రై అంటారు, నాకైతే తెలియదబ్బా. నేను మా హస్బెండ్ చేశారు, నేను వీడియో తీసా. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేశారని ఎందుకు అంటున్నానంటే మా హస్బెండ్ కుక్ చేస్తున్నారు, నేను పక్కన నిలబడి వీడియో తీస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేయాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. యాక్చువల్లీ వెల్లుల్లి ఫస్ట్ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. మా ఆయన రివర్స్లో వేసేసారు. నెక్స్ట్ సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఎంత సిన్సియర్గా కుక్ చేస్తున్నారో. ఈ ఆనియన్స్ కుక్ అయిన తర్వాత 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ టమాటా అండ్ ఆనియన్స్ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు వేయించాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా, కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ మనకి టేస్ట్కి తగ్గ కారం, మనం స్పైస్గా ఎంత తింటామో అంత కారం వేసుకొని మొత్తం స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా వేయించుకోవాలి. అండ్ నేను కోడిగుడ్లు ఉడకపెట్టి ముందే పెట్టుకున్నానండి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఈ కోడిగుడ్లు మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మనం ఈ మసాలాలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై ఇలాంటివి నేను చాలా వరకు కుక్ చేయనండి, ఎందుకంటే నేను తినను ఎగ్, అందుకోసం ఇంట్రెస్ట్ లేదు కుక్ చేయడానికి. మా ఆయన ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే ఇలా ఆయనే కుక్ చేస్తూ ఉంటారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లోనే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేను ఈ ఎగ్ ఫ్రైలోకి చపాతీ చేశాను. చపాతీ నేను చేశాను, ఎగ్ ఫ్రై మా ఆయన చేశారనమాట. అండ్ సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.